భయ్యా మీరిక్కడ చూస్తుంటే వీళ్ళు తెగ నవ్వుతా ఉన్నారు గదా! ఇక్కడేదో పెళ్ళికో, పేరంటానికో వచ్చినట్టుగా తెగ నవ్వుతా ఉన్నారు భయ్యా. ఒక్కసారి వీడియో మొత్తం పూర్తిగా చూస్తే వాళ్ళెందుకు నవ్వుతున్నారో తెలుసా భయ్యా? ఒక 10 ఏళ్ల పాప తమిళనాడులోని సోలు చెందిన పాపని హత్య చేసి, మానభంగం చేసి చంపేస్తే, అది గూడా గ్రోసరీస్ కోసం ఎళ్ళిన పాపని ఈ విధంగా చేస్తే, ఆ ఇన్వెస్టిగేషన్స్ కోసానికి ప్రెస్ కాన్ఫరెన్స్‌ని పెడితే వీళ్ళు చేసిన పనికి ఏమనాలి భయ్యా? నాకోటి అనిపించిందేందంటే, ఒకవేళ గనక వీళ్ళ ఇంట్లో గూడా ఇదే విధంగా జరిగి ఉండుంటే, ఈళ్ళు ముగ్గురు నవ్వినట్టు అలాగే నవ్వేవారా భయ్యా? నిజం చెప్పండి. ఎంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా ఉన్నారు భయ్యా. ఒక పోలీస్ అయ్యి ఉండి అది గూడా చాలా అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది గదా! అలాంటి సిట్యుయేషన్‌లో గూడా ఈళ్ళు నవ్వుతూ ఉన్నారంటే ఏమనాలి భయ్యా? ఏ విధంగా చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. వీళ్ళని చూస్తుంటే మరి పోలీసులు అనాలా? మరి ఇంకేమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి కింద కామెంట్ చూస్తే మాత్రం అర్థమవుతుంది భయ్యా దాని యొక్క వీడియోకి జనాలు ఏ విధంగా మాట్లాడుతున్నారనేది. ఒక పాప కోసానికి ఇలా మాట్లాడాల్సిన వెయ్యి వీళ్ళు నవ్వుతా ఉన్నారు. గోర్లు ఇట్లా కొట్టుకోవడం, అలా చేయడం. ఆమె లేడీ ఆఫీసర్ అయితే మరి అన్యాయం భయ్యా. ఆమెకేదో పట్టినట్టుగా అయితే మొత్తం మాట్లాడుతా ఉంది. అండ్ మొత్తం కనీసం ఓ చిన్న సింపతి అని ఉంటది గదా! ఇట్లా జరిగినందుకు కొంచెం బాధనే ఉంటది. అదేం లేదు. నాకేం పట్టినట్టు. మా ఇంట్లో ఏం జరిగింది? మా ఇంట్లో అంత బానే ఉన్నారు. అంత నిమ్మలంగా ఉన్నారు. అక్కడ ఏం జరగలేదు. అంత నిమ్మలంగా ఉన్నట్టు ఫీలింగ్ అయితే మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాను భయ్యా. ఒకసారి మీరు చూడండి. మీకేమనిపించింది కామెంట్‌లో చెప్పండి భయ్యా. ఇప్పుడైతే వైరల్ అయితే ఉంది. సీఎం విజయ్ గారు అయితే దీనిపై రియాక్షన్ ఇచ్చని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలే భయ్యా. విజయ్ గారు అయితే 7,00,000 అయితే ఇచ్చారని చెప్పేసి నడుస్తా ఉంది. ఇక్కడ మనీ పాయింట్ కాదు. కానీ వీళ్ళని సస్పెండ్ చేశారా లేదని మాత్రం ఇంకా క్లారిటీ లేదు భయ్యా. ఆడికి కొన్ని న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి సస్పెండ్ చేసినట్టుగా. బట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చూస్తే మాత్రం నాకు ఇప్పుడైతే కనిపించట్లేదు భయ్యా. మైట్ బీ నాకు తెలిసి ఈ వీడియో కొంచెం వైరల్ అయింది కాబట్టి మోస్ట్‌లీ అయితే సస్పెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నా ఉద్దేశం ప్రకారం సస్పెండ్ కాదు భయ్యా. డిస్మిస్ చేస్తే బెటర్ అని చేసి నాకు అభిప్రాయం. మీరేమంటారు కింద కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి పోలీసులు దేశాన్ని ఏం కాపాడుతారో నాకు అర్థం కావట్లేదు భయ్యా. చిన్న పాప కోసానికే ఇంత మాటలేకపోతున్నారు. రేపు పొద్దున ఇంకేం జరిగినా కూడా ఇంకేమంటే అర్థం కావట్లేదు. బట్ వాళ్ళైతే దొరకరని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది భయ్యా. బట్ చూడాలి ఆ పాపకి న్యాయం జరుగుతుందా లేదనేది నాకు డౌటే ఉంది కానీ చూడాలి మరి విజయ్ గారు ఏం చేస్తారన్నది. మీరేమన్నా కింద కామెంట్‌లో చెప్పండి.